హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. బంజారాహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రైట్, సిటీలో వర్షాలపై అప్డేట్స్ మా రిపోర్టర్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీలో వెదర్ ఒక్కసారిగా మారింది, మరి వివరాలేంటి? ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఒక చక్రవాక ఆవర్తనం అనేది ఏర్పడింది. ఆ ఆవర్తనం ఈ రోజు బలపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనంతో పాటు మరో 2 ద్రోణులు కూడా మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నాయి. ఒకటి బీహార్ ప్రాంతంలో కావచ్చు, మరొకటి మహారాష్ట్ర ప్రాంతంలో. ఇట్లా 2 ద్రోణులతో పాటు ఒక చక్రవాక ఆవర్తనం, ఒక అల్పపీడన ప్రాంతం బంగాళాఖాతంలో కొనసాగుతుండడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు గత 2 రోజుల నుంచి కూడా మనకు దాదాపు ఎండల తీవ్రత మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 40 నుంచి 41 డిగ్రీల వరకు కూడా మనకు డిస్ట్రిక్ట్స్లో ఉష్ణోగ్రతలు నమోదైతే హైదరాబాద్ వచ్చేసరికి కూడా దాదాపు మనకు 37 నుంచి 39 డిగ్రీల వరకు కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున ఎండ తీవ్రత అనేది కనిపించింది. దాంతోపాటు ఒక్కసారిగా సాయంత్రం సమయంలో మనకు వాతావరణం కూడా మొత్తంగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. 3 గంటల ప్రాంతం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మనకు మబ్బులు కమ్ముకున్నాయి. దాంతోపాటు ఇటు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు గాలిలో మనకు తేమ శాతం అధికంగా ఉండడంతో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదైంది. ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, పంజాగుట్ట ప్రాంతాల్లోనైతే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం నమోదైంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మనకు మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. దాంతోపాటు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం అయితే మనకు వచ్చే 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. వాతావరణంలో భిన్న వాతావరణ పరిస్థితులు మనకు కనిపించే అవకాశం ఉంది. అధికంగా ఎండ ఉండడంతో పాటు మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజైతే మనకు భిన్న వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు హైదరాబాద్ ప్రాంతం అంతా చూసుకోవచ్చు, మనకు దాదాపు 35 నుంచి 37 డిగ్రీల వరకు కూడా మనకు ఈరోజు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అట్లాంటిది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మనకు వర్షం అయితే నమోదు కాకపోవచ్చు, కానీ చిరుజల్లులతో కూడిన వర్షం అయితే ఈ రోజు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగుతుందో ఈ చక్రవాక ఆవర్తనం కావచ్చు, దాంతోపాటు అల్పపీడనం కావచ్చు, 2 ద్రోణులు కావచ్చు, మనకైతే పెద్ద ఎత్తున అల్పపీడన ఎఫెక్ట్ అయితే రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకు మధ్య బంగాళాఖాతంలోనైతే ఈ అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది. మరో 24 గంటల్లో వరకు కూడా మనకు తెలంగాణ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉందో చెప్పబోతామని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే అల్పపీడన ఎఫెక్ట్ అయితే కాస్త తక్కువగా ఉండడంతో మనకు తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మరో 24 గంటల తర్వాత తెలంగాణ మీద ఈ అల్పపీడన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకు 24 గంటల్లో తెలిసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకైతే రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకు ఈదురుగాలతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన మనకు భారీ వర్షాలైతే మనకు నగరంతో పాటు ఇటు జిల్లాల్లో భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి భారీ వర్షాలు మనకు జిల్లాల్లో నమోదవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట కూడా దాదాపు తడిసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. మరి ఇట్లాంటి సమయంలో మరోసారి కూడా మనకు వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరించడంతో కూడా రైతులు అలర్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు మరో 24 గంటల తర్వాత అది భారీ వర్షమా లేకపోతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షమా కూడా మనకు అప్డేట్స్ తెలిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ రోజుకి సంబంధించి అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనైతే ఈ ఎఫెక్ట్ అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, కొమరం భీము, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం ఇట్లా ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకైతే ఈ ఎఫెక్ట్ ఈరోజు అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వచ్చే 2-3 రోజులు కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాలోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎండల తీవ్రత కూడా వచ్చే 3 రోజుల పాటు మనకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏవైతే 40 నుంచి దాదాపు 35 నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు కూడా 40 నుంచి 44 డిగ్రీల వరకు
వరకు కూడా ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు 35 నుంచి 39 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఎండల తీవ్రత మనకు అధికంగా ఉండడంతో పాటు మనకు వర్షంకి సంబంధించి కూడా రెయిన్ అలర్ట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనకు వచ్చే 3 రోజుల పాటు కనిపించే అవకాశం ఉంది. సో దీంతో ప్రజలు అయితే కూడా అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇటు రైతులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాతావరణంకు సంబంధించి అప్డేట్స్ చూస్తూ ఉండాలని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. జ్యోతి, చంద్రిక, మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు వచ్చే 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.